బిస్మిల్లాహ్ రహమాన్ రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఫ్రెండ్స్, ఈరోజు ఆయతల్ కుర్సీ యొక్క ప్రాముఖ్యతని తెలుసుకుందాం. హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ఆదేశించారు: ఎవరు ప్రతి నమాజు తరువాత ఆయతల్ కుర్సీ చదువుతారో వారి స్వర్గ ప్రవేశానికి మరణమే అడ్డు. అంటే ప్రతి ఫరజ్ నమాజు తర్వాత ఆయతల్ కుర్సీ చదివే అలవాటు ఉన్నవారు స్వర్గంలో ప్రవేశించటానికి కేవలం వారి మరణమే అడ్డుగా ఉంటుంది. అంటే వారు మరణించిన వెంటనే స్వర్గానికి చేరిపోతారు అని అర్థం. మరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ఉదయం ఆయతల్ కుర్సీ చదివిన వారు సాయంకాలం వరకు, మరియు సాయంకాలం చదివిన వారు ఉదయం వరకు శైతానుల నుండి రక్షింపబడతారు. అంటే కేవలం నమాజు తర్వాతనే కాకుండా ఉదయం సాయంత్రం కూడా ఆయతల్ కుర్సీని పఠించాలి. ఉదయం సాయంత్రం ఆయతల్ కుర్సీ పఠించిన వారికి శైతాను ఏ కీడును కలుగజేయలేడు. మరొక హదీసులో ఇలా ఉంది: పడకపై వెళ్లి ఆయతల్ కుర్సీ చదివిన వారిపై అల్లాహ్ ఒక రక్షకుణ్ణి నియమిస్తాడు, మరియు తెల్లవారే వరకు శైతాన్ అతని దగ్గరికి రాడు. రాత్రి పడుకునే ముందు కూడా ఆయతల్ కుర్సీని చదవాలి. అలా చదివిన వారిపై అల్లాహ్ ఒక దైవదూతను రక్షకుడిగా నియమిస్తాడు. ఆ దైవదూత శైతాను ఆ మనిషి వద్దకు రాకుండా ఆపుతూ ఉంటాడు. హజరత్ ఉబై బిన్ కాబ్ రజియల్లాహు తాలా అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనను, ఓ అబుల్ ముంజిర్, నీ దగ్గరున్న దైవ గ్రంథం ఆయాతుల్లో అన్నిటికంటే గొప్పదేదో నీకు తెలుసా అని అడిగారు. అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ కయ్యూమ్ అనే ఆయతు కావచ్చు అని అన్నాను నేను. అప్పుడు ఆయన నా రొమ్ము తట్టి, అబుల్ ముంజిర్, నీకు జ్ఞానం వల్ల శుభం కలుగుగాక అని అభినందించారు. ఇది ముస్లిం హదీస్. అంటే ఖురాన్ జ్ఞాన శుభంతోనే నీకు అన్నింటికంటే గొప్ప ఆయతు ఏదో తెలిసింది అని చెప్పటమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉద్దేశం. అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ కయ్యూమ్ ఆయతల్ కుర్సీకి సంబంధించిన వచనం. ఇక్కడ దీని భావం మొత్తం ఆయతల్ కుర్సీ అని అర్థం. ఈ ఆయతులో మహోన్నతమైన అల్లాహ్ గుణగణాలు, మహోజ్వలమైన ఆయన అధికారాలు ప్రస్తావించబడ్డాయి. అందుకే ఈ ఆయతు ఎంతో మహత్యంతో కూడుకున్నది. నీకు జ్ఞానం వల్ల శుభం కలుగుగాక అంటే నీకు ప్రయోజనకరమైన, గౌరవప్రదమైన, సాఫల్యాన్ని తెచ్చిపెట్టే జ్ఞానం అబ్బాలని భావం. ఇక్కడ జ్ఞానం అంటే ఖురాన్ హదీసుల జ్ఞానం. ఇహపరాల్లో మనిషికి సాఫల్యం తెచ్చిపెట్టే జ్ఞానం అదే. హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా అన్హు కథనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను రంజాన్ మాసపు జకాత్ అంటే ఫిత్రా సొమ్ముకు కాపలా ఉంచారు. ఓ రోజు రాత్రి ఎవరో ఒకతను వచ్చి దోసిళ్లతో ఆ ధనాన్ని దొంగిలించసాగాడు. వెంటనే నేనతన్ని పట్టుకొని, ఎవరు నువ్వు, పద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి అని గద్దించాను. అందుకతను భయపడిపోతూ, అవసరాల్లో ఉన్నానయ్యా, భార్యాబిడ్డలు గలోడ్ని, ఇప్పుడు నాకు విపరీతమైన అవసరం వచ్చిపడింది అన్నాడు. నేనతన్ని దయతలిచి వదిలిపెట్టాను. మరునాడు ఉదయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వెళ్ళాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నన్ను పిలిచి, అబూ హురైరా, నిన్న రాత్రి నువ్వు పట్టుకున్న వ్యక్తిని ఏం చేశావు అని అడిగారు. దానికి నేను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతను తన అవసరం గురించి, తన మీద ఆధారపడి ఉన్న వారి గురించి మొరపెట్టుకున్నాడు, అందుకని నేనతని మీద దయతలచి అతన్ని వదిలిపెట్టాను అని చెప్పాను. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అతను నీతో అబద్ధం చెప్పాడు, అతను మళ్ళీ వస్తాడు, చూస్తూ ఉండు అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కాబట్టి అతను మళ్ళీ తప్పకుండా వస్తాడని నమ్మి అతని కోసం మాటేసి ఉన్నాను. అతను వచ్చి దోసిళ్లతో ధాన్యాన్ని నింపుకోసాగాడు. నేను మెల్లిగా వెళ్ళి అతన్ని పట్టుకుని, ఇప్పుడు మాత్రం నేను నిన్ను తప్పకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి తీసుకువెళ్తాను అన్నాను. అందుకతను, నన్ను వదిలిపెట్టండి, అవసరాల్లో ఉన్నాను, భార్యాబిడ్డలు గలోణ్ణి, ఇంకెప్పుడూ రాను, ఈ ఒక్కసారికి వదిలిపెట్టండి అని బ్రతిమాలాడు. అందుకని అతన్ని వదిలిపెట్టేశాను. మరునాడు ఉదయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్ళాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నన్ను పిలిచి, అబూ హురైరా, నిన్న రాత్రి నువ్వు పట్టుకున్న వ్యక్తిని ఏం చేశావు అని అడిగారు. ప్రవక్త, అతను తన అవసరం గురించి, తన మీద ఆధారపడి ఉన్నవారి గురించి మొరపెట్టుకున్నాడు, అందుకని నేనతని మీద దయతలచి అతన్ని వదిలిపెట్టేశాను అని చెప్పాను. అది విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అతను నీతో అబద్ధం చెప్పాడు, అతను మళ్ళీ వస్తాడు అని చెప్పారు.
మూడోసారి కూడా నేనతని కోసం మాటేసి కూర్చున్నాను. అతను వచ్చి దోసిళ్లతో ధాన్యం నింపుకోసాగాడు. నేనతన్ని పట్టుకొని, ఇప్పుడు నేను నిన్ను తప్పకుండా ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు తీసుకువెళ్తాను. నువ్వు ఇలా రావటం ఇది మూడోసారి. ప్రతిసారి నువ్వు ఇంకెప్పుడూ రానని వాగ్దానం చేసి మళ్ళీ వస్తున్నావు అని గద్దిస్తూ అన్నాను. దానికతను, నన్ను వదిలిపెట్టండి, నేను మీకు కొన్ని వచనాలు నేర్పిస్తాను. వాటి మూలంగా అల్లా మీకు ప్రయోజనం చేకూరుస్తాడు అని అన్నాడు. నేను ఏమిటా వచనాలు అని అడిగాను. అందుకతను, మీరు నిద్రపోవటానికి పడక మీదకు వెళ్ళినప్పుడు ఆయతుల్ కుర్సీ పఠించండి. అలా చేస్తే తెల్లవారే వరకు మీ కొరకు అల్లా తరపు నుండి ఒక పర్యవేక్షకుడు నియమించబడతాడు. శైతాన్ మీ దరిదాపులకు కూడా రాడు అని చెప్పాడు. అప్పుడు కూడా నేనతన్ని వదిలేశాను. తెల్లవారిన తరువాత ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం నాతో మాట్లాడుతూ, రాత్రి నువ్వు పట్టుకున్నవాణ్ణి ఏం చేశావు అని అడిగారు. ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం, అతను నాకు కొన్ని వచనాలు నేర్పిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వచనాల మూలంగా అల్లా నాకు ప్రయోజనం చేకూరుస్తాడట. అందుకని నేనతన్ని వదిలిపెట్టేశాను అని చెప్పాను. ఏమిటా వచనాలు అని అడిగారు ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారు. అప్పుడు నేను, ఆ వచ్చిన వ్యక్తి నాతో, మీరు నిద్రపోవటానికి పడక మీదకు వెళ్ళినప్పుడు మొదటి నుంచి చివరి వరకు ఆయతుల్ కుర్సీని పఠించండి అని అన్నాడని చెప్పాను. అలా చేస్తే మీ కొరకు అల్లా తరపు నుండి ఒక పర్యవేక్షకుడు నియమించబడతాడు. తెల్లవారే వరకు శైతాన్ మీ దరిదాపులకు కూడా రాడు అని కూడా అన్నాడని చెప్పాను. అప్పుడు ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారు నాతో, విను, అతను పెద్ద అబద్ధాలకోరు, అయినప్పటికీ అతను నీతో నిజం చెప్పాడు. అబూ హురైరా, 3 రాత్రుల నుంచి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అన్నారు. నేను తెలియదన్నాను. అతను శైతాన్ అని చెప్పారు ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారు. ఇది బుఖారీ హదీస్. ఈ హదీసు ద్వారా ఆయతల్ కుర్సీ యొక్క ఘనత వెల్లడవుతుంది. రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు ఆయతుల్ కుర్సీ వచనాలను పఠించి నిద్రపోవాలని ఇందులో బోధించబడింది. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచికి మార్గనిర్దేశం చేసేవారికి, దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది. బారకల్లాహు ఫీకుం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.